టీమిండియాలో సెన్సేషన్ సృష్టించిన యశస్వి జైస్వాల్ గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఇది వింటే మీరు నమ్మలేరు. ముంబై క్రికెట్ అసోసియేషన్ జైస్వాల్పై ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగింది? జైస్వాల్కి ఏమైంది? అంత పొగరొద్దు జైస్వాల్, ఇకపై నిన్ను సెలెక్ట్ చెయ్యం అంటూ ముంబై సెలెక్టర్లు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? జైస్వాల్ కెరియర్ ప్రమాదంలో పడిందా? ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ నడుస్తోంది. కానీ ముంబై జట్టులో మన జైస్వాల్ పేరు కనిపించడం లేదు. ఎందుకు? ఫిట్నెస్ సమస్యలా? అంటే అస్సలు కాదు. జైస్వాల్ పక్కా ఫిట్గా ఉన్నాడు, కానీ సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టేశారు. జైస్వాల్ తనకు ఇష్టమైన మ్యాచ్లను మాత్రమే ఎంచుకుంటూ ఆడుతున్నాడట. ముంబై క్రికెట్ బోర్డు అధికారులు లభ్యత గురించి ఆరా తీసినప్పుడు జైస్వాల్ కనీసం సమాధానం కూడా ఇవ్వలేదని టాక్ వినిపిస్తోంది. బోర్డు పిలుస్తున్నా రెస్పాండ్ అవ్వకపోవడమంటే మామూలు విషయం కాదు బాస్. ఒకప్పుడు పానీపూరి అమ్ముకుంటూ ఎంతో కష్టపడి స్టార్ ప్లేయర్ అయిన జైస్వాల్ ఇప్పుడు ఇంతటి ఉదాసీనత చూపించడమేంటి అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాగానే దేశవాళీ క్రికెట్ అంటే లోకువైపోయిందా అని క్రీడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ముంబై సెలెక్టర్లు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఒక ప్లేయర్ బోర్డ్ కంటే పెద్దవాడు కాదు అని స్పష్టం చేస్తూ ప్రస్తుతానికి అతడిని జట్టులోకి తీసుకోవడం లేదని బాంబు పేల్చారు. ఇది జైస్వాల్ కెరియర్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? గతంలో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. రంజీ ఆడమంటే ఆడనందుకు అప్పట్లో వాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా పోయింది. ఇప్పుడు జైస్వాల్ కూడా అదే తప్పు చేస్తున్నాడా? టెస్ట్ క్రికెట్లో ఇండియాకి మెయిన్ ఓపెనర్ అయిన జైస్వాల్ ఇలాంటి గొడవల్లో చిక్కుకోవడం టీమిండియాకి అస్సలు మంచిది కాదు. రోహిత్, కోహ్లీల రిటైర్మెంట్ తర్వాత వన్డేల్లో కూడా స్థానం ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్న టైంలో ఇలాంటి రిపోర్ట్స్ రావడం తన భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, జైస్వాల్ చేసింది తప్పా, లేక మేనేజ్మెంట్లో ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? జైస్వాల్కి పొగరు పెరిగిందన్నమాట నిజమేనా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీరు జైస్వాల్ ఫ్యాన్ అయితే #SupportJaiswal అని, రూల్స్ అందరికీ ఒకటే ఉండాలి అనుకుంటే #RulesFirst అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.